శ్రీమాత్రే నమః. వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు నాగులపల్లి శ్యామలారాణి అండి. మా వారి పేరు నాగులపల్లి శ్రీనివాస్. మేము ఉండే ఊరు చీపురుపల్లి, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నా వెల్ విషెస్ నాకు చెప్పారు. నువ్వు ఉండే ప్రాంతం, ఊరు పేరు తెలియాలి కదా అందరికీ కూడా అని చెప్పేసి, అందుకని ఇది రివీల్ చేస్తున్నాను. తర్వాత మీరు కామెంట్ బాక్స్లోని నా ఛానల్ ఎలా ఉంది, అసలు ఏం పెడుతున్నాము, ఇంకెలా ఉందా, ఎలా పెట్టాలి, ఏమేమి పెడితే ఏ టాపిక్ పెడితే బాగుంటుంది అనేది మీరు నాకు ఏదైనా కొంచెం కామెంట్ చేస్తే కదా, నాకు సజెషన్ ఇస్తే కదా నేను చెప్పగలేదు. ఇదే నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది మీకు ఆడియన్స్గా మీరు నాకు చెప్తే నేను తెలుసుకొని కొత్తగా నేను చేద్దామని అనుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళందరూ, నా వెల్ విషెస్ అందరూ కూడా నాకు లైకులు అయితే కొట్టేస్తున్నారు, కానీ అసలు ఏ టాపిక్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే సజెషన్స్ ఇవ్వాలంటే కంపల్సరీ మీరు కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మంచిగా కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను కొత్తగా నేను ఇంకేమైనా నేర్చుకోవాలా, ఇంకేమైనా చెప్పగలుగుతానా, ఇంకేమైనా చేయగలుగుతానా అనేది ఆలోచించి మీ సలహాలు అనేది నేను పాటించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, కాచాని నమోస్తుతి అని అసలు ఎలా ఈ ఛానల్ ఎలాగా పుట్టింది, దీని పుట్టి పూర్వోత్తరాలు ఏంటి అనేది నేను తర్వాత మీకు రివీల్ చేస్తాను. ఒక్కొక్కటిగా నేను మీకు ఒక్కొక్క వీడియోలో చెప్తాను. లాంగ్ లెంత్ వీడియో అయిపోతే ఎవరు కూడా చూడటానికి ఇష్టపడటం లేదు. షార్ట్స్ అయితే చూస్తున్నారు, కానీ లాంగ్ వీడియో అయితే మటుకు అందరూ బిజీ పర్సన్స్ కదండి. లాంగ్ వీడియో అందులోకి నాకు చేయటం అనేది కొత్త. ఏ రకంగా చేయాలి, ఏ రకంగా మాట్లాడాలి అనేది కూడా నాకు తెలియట్లేదు. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా ఎలా చేయాలి అనేది నేను కొంచెం తడుముకుంటున్నాను. ఇప్పుడు చేసేటటువంటి వీడియోలు కూడా ఫ్యూచర్లో ఇవి ఉంటాయని నేను చెప్పలేను. ఎందుకంటే ఇవి లైక్ అవుతున్న కొద్దీ ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ బెటర్గా పెరుగుతున్న కొద్దీ ఇంకా బెటర్గా వీడియోలు చేస్తే బాగుంటుంది. క్వాలిటీ విషయం అయితే కావచ్చు, లేకపోతే ప్రొనౌన్సియేషన్ విషయం అయితే కావచ్చు, లేకపోతే అంటే సౌండ్ విషయం అయితే కావచ్చు, వీటిలోని ఏవైనా అంటే కంటెంట్ విషయం కూడా కావచ్చు. అండ్ నేను రివీల్ చేసుకోలేకపోతున్నాను ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏ టాపిక్ చేస్తే బాగుంటుంది. అయితే ఇది పూర్తిగా డివోషనల్ అండి. దానికి ఫిక్స్ అయ్యే నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. పూర్తిగా డివోషనల్, ఒక 80% వరకు. ఎంటర్టైన్ అంటే జనరల్గా మా లేడీస్కి సంబంధించి ఏవైనా జోషుల్గా ఉండేటటువంటి కార్యక్రమాల్లోనే అవి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకేమైనా అయితే దియా ఐటమ్స్ ఏమైనా మాకు బాగుండేవి, అవి అంటే మేము జనరల్గా చేసేటటువంటివే నేను పెట్టదలుచుకున్నాను. దీనికోసం ఓన్లీ ఛానల్ కోసం అయితే నేను ఏ పని చేయటం లేదు, ఏ కార్యక్రమం చేయటం లేదు. ఇదంతా విషయం పక్కన పెడితే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామండి. నేను మొన్న వీడియో చేశాను, మీకు షార్ట్ వీడియో చేశాను. ఆ షార్ట్ వీడియోలో మీకు ఒక క్వశ్చన్ అయితే అడిగాను. అంతర్జాలంలోకి చూస్తూ మనకి సంబంధించినటువంటి మన మనసుకు సంబంధించినటువంటి ఏదైనా ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా, ఏదైనా ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడైనా సరే, లేకపోతే ఇంకేదైనా సందేహం వచ్చినప్పుడైనా సరే, అంతర్జాలంలోకి చూస్తూ మనం ఏమైనా ఆలోచించగలిగితే మనకేమైనా సమాధానం దొరుకుతుందా? అటువంటి క్వశ్చన్ నా మనసుకు స్ఫురించింది అప్పటికప్పుడు. ఇది వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను దీపం పెడుతున్నాను, పూజ చేసుకున్నాను. అప్పుడు నా మనసుగా స్ఫురించిన మాట నేను వీడియో చేసి పెట్టాను. అందరూ కూడా చూశారు. కామెంట్ సెక్షన్లో ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు, లైక్ కొట్టారు, ఊరుకున్నారు. కానీ దానికైతే సమాధానం నా దగ్గర ఉందండి. అయితే మీరు షూర్గా చెప్పగలరా అని అంటే షూర్గా చెప్పగలను. ఏ రకంగా చెప్పగలరు అని అంటే, అంతర్జాలం అంటే మరి ఇంకేం కాదండి, ఆకాశం, పంచభూతాలు. ఆ నడుము మనం కూర్చొని ఆలోచిస్తే మన ప్రశ్నకి మనకి సమాధానం దొరుకుతుంది. పూర్వం ఏమనేవారంటే వెటకారంగా కావచ్చు, తర్వాత ఉన్నతంగా కూడా కావచ్చు. పూర్వం ఏదైనా సమస్య వచ్చేటప్పుడు చూసావా తూర్పు తిరిగి దండం పెట్టమనేవారు. అవునా కదా? తూర్పు అంటే ఈశాన్యమే కదండి. కానీ మనం ఎప్పుడైతే అంతర్జాలంలోకి వెళ్తామో, అంటే ప్రకృతి ఒడిలోకి ఇరు సంచుల్లో వెళ్తామో,
వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చొని, మీరు ధ్యానమే చేయక్కర్లేదు, పూజ చేయక్కర్లేదు, కాసేపు కూర్చోండి. కాసేపు కూర్చొని మౌనంగా కూర్చొని అలాగ ఆలోచిస్తూ ఉండండి. ఆలోచిస్తూ ఉంటే మీకున్నటువంటి వైబ్రేషన్స్, మీలో ఉన్నటువంటి వేడి అనేది క్రమేపీ తగ్గిపోతుంది. ఒక చల్లటి వాతావరణం అనేది మన మనసుకి ఎంతో స్వాంతంగా హాయిగా ఉంటుంది. ముందు మనలో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్ అనేవి కొంచెం బయటికి పోతాయి. అందుకే పెద్దలు ఊరికనే చెప్పలేదు, ఇరుసంచుల్లో మేల్కోవాలి, ఇరుసంచుల్లో మనం ప్రకృతిలోని ధ్యానం చేయాలి, సంధ్యావందనం చేయాలి అని ఊరికనే చెప్పలేదు. నాకు అనిపించింది నేను చెప్పాను. నాకు తెలుసునని కాదు, నా మనసుకు తోచింది నేను చెప్పాను. నాకైతే అలాగైతే బాగుంది అనిపిస్తుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ప్రకృతి ఒడిలోని తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు కూర్చొని, లేదంటే సూర్యుడు మన మీద ప్రసరిస్తున్న వేళ కానీ కూర్చొని కాసేపు కూర్చోండి. అలాగే సంధ్యలో కూడా, లేదు సాయంకాలమైనా, రాత్రి పున్నమ వెలుగులోనైనా మీరు బయట ఓపెన్ ప్లేస్లో మీ బాల్కనీకి వెళ్ళండి, లేదంటే అప్స్టేర్స్కి వెళ్ళండి, వెళ్ళి కూర్చొని కాసేపు ఆలోచించండి. మీ మనసుకి స్ఫురిస్తుంది. మీకున్న సమస్యకి దానికి సొల్యూషన్ ఏంటనేది మీ మనసుకి స్ఫురిస్తుంది. అయితే ఆలోచించినంత మాత్రాన పనులు జరగవండోయ్. ఆచరణలో పెట్టినప్పుడే పనులు అనేవి సక్రమంగా సాగుతాయి. కాబట్టి మీరు మీ మనసుకు తోచినటువంటి ఆలోచన వచ్చినటువంటి వెంటనే ఆచరణలో పెట్టండి, అంతా సవ్యంగా సాగిపోతుంది. నాకు మనసుకు తోచిన చిట్కా ఇది. ఎలా ఉంది అనేది, ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. నేనేమీ అనుకోను. మీ మీ సలహాలు అనేవి నాకు చాలా ఉపయోగపడతాయి, అందుకే కామెంట్ చేయండి అని చెప్పడానికి కారణం. సర్వేజన సుఖనో భవంతు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.